అందరికీ నమస్కారం. నీట్లో రాలేదు, డాక్టర్ కళ చెదిరిపోయింది అనేటప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. నేను చాలా వీడియోస్ చేశాను. ఒక 9 డిఫరెంట్ పాత్స్ రిపీట్ చేయాలా, ఏ కోర్స్ చేయాలి ఏమిటనేటువంటిది. వాటిలో ఒక అతి ముఖ్యమైనటువంటిది మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి పిల్లలకి, లేదా దాంట్లో పర్సూ చేయాలనుకునేటువంటి పిల్లలకి ఒక అద్భుతమైనటువంటిది హాస్పిటల్ మేనేజ్మెంట్ హెల్త్ కేర్ MBA. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీని పిల్లలకి ఇస్తుంది. కానీ ఇది ఎక్కడ పడితే అక్కడ చేయటం కాకుండా అది అబ్రాడ్లో కానివ్వండి, లేదు ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్లో చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి అంటే ఈ కెరియర్ని చూస్ చేసుకోవాలనుకునేటప్పుడు ఉన్నటువంటి స్టెప్స్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటిది మాస్టర్ డిగ్రీ గురించి. సో ఆ మాస్టర్ డిగ్రీ ఏం చేసి ఆ నీట్ రానప్పుడు చేసేటువంటి పని MBA హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అలాగే MHA మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఇవి ఒక మంచి కోర్సెస్, లీడింగ్ కోర్సెస్. ఇవి IIHMR జైపూర్ కానివ్వండి, TISS టాటా వాళ్ళది ముంబై కానివ్వండి, అపోలో ఇన్స్టిట్యూట్ కానివ్వండి, సింబాసిస్ కానివ్వండి, వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ MBA హెల్త్ కేర్ మేనేజ్మెంట్. సో అలాగే మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఎయిమ్స్ ఢిల్లీ కానివ్వండి, PGIMER జిప్మర్ కానివ్వండి, వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వీటిని ఆఫర్ చేస్తున్నాయి. దీంట్లో మీరు ప్రత్యేకించి చూస్తే జాయింట్ MBA ఎయిమ్స్, IIM, IIT జమ్మూ, సో వీళ్ళ ముగ్గురు కలిసి జాయింట్ MBA అనేటువంటి దాన్ని ఆఫర్ చేస్తున్నారు. దీన్ని టార్గెట్ చేసి సో బ్యాచిలర్ డిగ్రీ ఏం చేసి ఫైనల్గా మాస్టర్స్కి వీటిలో చేయటం అనేటువంటిది ఖచ్చితంగా కెరియర్కి చాలా చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ని బిల్డ్ చేస్తుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇది 2024-26 ఇదంతా కూడా అంటే క్యాట్ బేస్ చేసుకుని 2026 మన ఏ ఇయర్ అయితే మనం రాస్తున్నామో ఆ క్యాట్ బేస్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. సో అలాగే అంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ అయిన తర్వాత దీనికి వెళ్ళటానికి క్యాట్ అనేటువంటిది డోర్స్ ఓపెన్ చేస్తుంది. అదర్ ఎయిమ్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమిటంటే ఇందాక నేను చెప్పినట్టుగా MHA, MHM, రైట్. సో ఇక్కడ ఎయిమ్స్ భోపాల్ MHM ఆఫర్ చేస్తుంది, ఎయిమ్స్ ఢిల్లీ MHAని ఆఫర్ చేస్తుంది. ఇక్కడ INI సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం వీటిలో ఈ ఎయిమ్స్లో ఈ డిగ్రీస్ని మనం పర్సూ చేయొచ్చు. సో ఈ విధంగా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ MBA ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో క్యాట్, మ్యాట్, CMAT, ATMA, UMAT వీటిని అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ల యొక్క స్కోర్స్ని యాక్సెప్ట్ చేసి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఇస్తాయి, కొన్ని క్యాట్ని మాత్రమే తీసుకుంటాయి, కొన్ని సింబాసిస్ లాంటిది స్నాప్ అనేటువంటిది ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మరి ఎలిజిబిలిటీ ఏమిటి దీనికి అనేటప్పుడు మెడికల్ కేటగిరీలో ఒకటి, నాన్ మెడికల్ కేటగిరీలో ఒకటి కోర్స్ చేయడానికి. MBBS, BDS, BSc నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఓపెన్ ప్రిఫర్డ్ ఫర్ అంటే ఆల్రెడీ MBBS చేస్తున్నటువంటి వాళ్ళు, BDS చేసినటువంటి వాళ్ళు, BSc నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది. నాన్ మెడికల్ కేటగిరీలో ఏమిటంటే ఎనీ స్ట్రీమ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ అనేటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు ఈ ప్రోగ్రామ్స్ కి. ఎయిమ్స్ భోపాల్ MHM స్టాండర్డ్ MBA ప్రోగ్రామ్స్ ఇవి. కాకపోతే అట్లీస్ట్ మినిమం 50 to 60% మార్క్స్ అవసరం అవుతుంటాయి. కాబట్టి బ్యాచులర్ డిగ్రీ నీట్ రాలేదు, బ్యాచులర్ డిగ్రీ చేసి ఫైనల్గా హెల్త్ రిలేటెడ్ దాంట్లోనే మనం ఉండాలి, మెడికల్ స్ట్రీమ్లోనే మనం ఉండాలి అని అనేటప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడితో అయిపోలేదు. సో అలాగే ఆల్రెడీ డాక్టర్స్ మేనేజ్మెంట్ దాంట్లోకి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు కూడా ఈ డిగ్రీస్ అనేటువంటివి చాలా హెల్ప్ చేస్తాయి. దీంతో పాటుగా ఇందాక నేను చెప్పినట్టుగా MHA మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎయిమ్స్ కండక్ట్ చేస్తుంది. INI SSET అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెంట్ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో దీని ద్వారా దీనికి అడ్మిషన్ ఇస్తారు. ఇది యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఏమిటంటే మెడికల్ అండ్ నాన్ మెడికల్, ఇందాక నేను ఏదైతే చెప్పానో మెడికల్ కేటగిరీ, నాన్ మెడికల్ కేటగిరీ రెండింటిలో కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఏమిటంటే MBBS ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ విత్ మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఉండాలి ఇన్ హాస్పిటల్ ఆర్ 5 years ఇన్ జనరల్ ప్రాక్టీస్ ఉండాలి ఈ కోర్స్ చేయడానికి. అదే నాన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేటప్పటికి 7 years ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నేను ఫైనల్గా చెప్తున్నటువంటిది ఏమిటంటే మెడికల్కి సంబంధించి మేనేజ్మెంట్ కోర్సులో ఉండాలని అనుకునేటప్పుడు, ఇక్కడ నీట్ రాలేదు అని అనుకునేటప్పుడు దాన్ని టార్గెట్ చేసి ఫైనల్గా ల్యాండ్ అవటం అనేటువంటిది, టైం టేకన్ బట్ ఫైనల్గా ల్యాండ్ అవటం అనేటువంటిది. సో ఇది మెడికల్లో మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్. సో దీనికి తగ్గట్టుగా మనం బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నీట్ రాలేదు అనేటువంటి ఓకే, మన ప్రయత్నం చేస్తాం, లోపం ఉండొచ్చు, లేదా ప్రాక్టీస్ చేయకపోవచ్చు, లేకపోతే ప్రజెంట్ చేయకపోవచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మిగిలినటువంటి ఆప్షన్స్ ఏంటి, బెస్ట్ ఆప్షన్స్ ఎక్కడైతే మనం ముందుగా ఎఫర్ట్ పెట్టామో, చాలా
డెప్త్తో ఎఫర్ట్ పెట్టామో ఆటోమేటిక్గా దాని యొక్క ఆపర్చునిటీస్ వేరేగా ఉంటాయి.